స్వామీజీ ద్వారా రోహిణికి పెళ్ళయ్యి కొడుకు ఉన్నాడని తెలుసుకున్న మనోజ్ రోహిణిని గెంటేసిన ప్రభావతి. ఇంతకు ఏం జరిగింది? అసలు స్వామీజీ ద్వారా రోహిణికి పెళ్ళయ్యి కొడుకు ఉన్నాడని మనోజ్ ఎలా తెలుసుకున్నాడు? మరి రోహిణిని ప్రభావతి బయటకు గెంటేయడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే రోహిణి వాళ్ళమ్మకు ఒంట్లో బాగోలేదని చెప్పి సడన్గా అక్కడి నుంచి వెళ్ళింది కదా. వెళ్ళిన తర్వాత హడావిడిగా హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇంకా వాళ్ళమ్మ సుగుణమ్మకు చాలా సీరియస్ అవ్వడం, గుండెపోటు ఇంతకు ముందు ఒకసారి రావడం, గుండె చాలా బలహీనంగా ఉండడంతో ఇంకా డాక్టర్ గారు అయితే పరీక్షిస్తూ ఉంటారు. ఇంకా పక్కన వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చూసి తీసుకొచ్చారు కదా, వాళ్ళు పాపం ఒంటరి బ్రతుకు సుగుణమ్మది. మనవడితో ఎన్ని కష్టాలు పడుతుందో, కూతురు పెళ్లి చేసుకుని తన సుఖం తను చూసుకుంది. పాపం వీళ్ళిద్దరే ఒంటరిగా ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళదే కష్టమంతాను అని చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. చింటూ అయితే ఏడుస్తూ ఉంటాడు. అమ్మమ్మ లే అమ్మమ్మ లే అమ్మమ్మ అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. చింటూ అయితే ఏడుస్తూ ఉండేసరికి కొంచెం ఆ అబ్బాయిని బయటికి తీసుకువెళ్ళండి అని చెప్పాను, కానీ బయటికి తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోవడంతో రోహిణి పరుగున హాస్పిటల్కి వస్తుంది. రావడంతో ఎవరమ్మా నువ్వు అని చెప్పాను, కానీ మా అమ్మగారేనండి. ఏమైంది ఈవిడికి అనగానే, ఈవిడికి గుండె చాలా బలహీనంగా ఉంది, హార్ట్ అటాక్ వచ్చి ఇంట్లో పడిపోయిందంట. సరైన సమయానికి పక్కింటి వాళ్ళు వచ్చి చూసిన తర్వాత కూడా హాస్పిటల్కి తీసుకురాబట్టే ఆవిడ ఎప్పుడు పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పనేసరికి, ఏంటి మేడం ఏం ఆలోచిస్తున్నారు, అయినా మీరు మీ అమ్మగారిని పట్టించుకోరా అని చెప్పాను. కానీ లేదు మేడం, రోజు ఫోన్ చేసి మాట్లాడతాను అనగాని, మాట్లాడడం కాదండి పక్క నుండి చూసుకోవాలి. ఇలాంటి ఆరోగ్యం ఉన్న వ్యక్తుల్ని ఒంటరిగా వదిలేసి ఫోనుల్లో మాట్లాడినంత మాత్రాన ఉపయోగం ఉండదు. మీరు దగ్గరుండి చూసుకోవాలి. ఆ పిల్లోడు చిన్నపిల్లవాడు, వాడికేం తెలుస్తుంది? వాళ్ళ అమ్మమ్మకి ఎలా ఉందో ఏంటో వాడికి తెలియదు కదా, ఆకతాయితనం. వాడికి అవేమీ తెలియదు కాబట్టి మీరు అలా ఎలా వదిలేస్తారు? ఎట్టి పరిస్థితుల్లో వదిలేకండి అంటూ ఇంకా డాక్టర్ చెప్పేసేసరికి, అమ్మను జాగ్రత్తగా చూసుకునే మనిషిని పెట్టాలి. నేనైతే 24 గంటలు ఉండి చూసుకోలేను కదా, అమ్మకి ఎవరొకరిని పెట్టాలి అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అనుకుంటుంది. అలా అనుకుని చాలాసేపటి వరకు, సుమారు రాత్రి 9 వరకు హాస్పిటల్లోనే ఉండిపోయేసరికి ఇంకా మనోజు షాప్ కట్టే వేళ అయింది. ఈ సమయానికల్లా రోహిణి పార్లర్ నుంచి వచ్చేస్తుంది కదా, ఇంకా రాలేదేంటి అని చెప్పి అనుకుంటూ ఇంకా, అంటే రోహిణి ఎలా వెళ్తుందన్న విషయం విద్య కూడా చెప్పకపోవడంతో ఇంకా రాలేదేంటి అనుకుంటూ రోహిణికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఇంకా రోహిణి, నేను విద్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అనగానే, నిజంగా విద్యతోనే ఉన్నావా అని చెప్పాను, కానీ అవును విద్యతోనే ఉన్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది నర్స్ పిలిచేసరికి. అప్పుడే విద్య రోహిణి దురదృష్టం ప్రకారం అదే షోరూమ్కి వస్తుంది. రేపు నేను పార్లర్కి రాను అని చెప్పడం కోసం ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పి పార్లర్ అక్కడికి వచ్చి షోరూమ్ దగ్గర ఇంకా 10 వరకు షోరూంలోనే ఉంటారు కదా అన్న ఉద్దేశంతో రోహిణిని చూడడంతో మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈలోపు రోహిణి మళ్ళీ విద్యకు ఫోన్ చేసి, మనోజ్ కనుక నీకు ఫోన్ చేస్తే నేను నీ దగ్గరే ఉన్నానని చెప్పు, నువ్వు షోరూమ్ వైపు వెళ్ళకు అనగానే, నేను ఫర్నిచర్ షాప్లోనే ఉన్నానే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. మనోజ్ నిన్ను చూశాడా అని చెప్పాను, కానీ చూశాడు, ఎంట్రన్స్లోంచి వచ్చేటప్పుడే మనోజ్కి డైరెక్ట్గా కనిపిస్తాను కదా అనగానే, కొంప మునిగింది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉండగా, ఏంటి మేడం టెన్షన్ పడుతున్నారా అని చెప్పాను, కానీ అవును నేను అర్జెంటుగా వెళ్ళాలి అనగానే, సరే మేడం నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పి అక్కడ నర్స్ చెప్పడంతో చాలా థ్యాంక్స్ అని తనకు ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టి రోహిణి కాస్త గబగబా ఇంటికి వస్తుంది. ఇంటికి రావడంతో, ఏంటి రోహిణి నువ్వు నాకు అబద్ధాలు చెప్తున్నావా? అంటే మనిద్దరి మధ్య ఏదో సీక్రెట్ నడుస్తుంది కదా, నువ్వు విద్యతో ఉన్నాను అని అబద్ధం చెప్పావు, కానీ నువ్వు విద్యతో లేవు, ఎక్కడో ఉన్నావు, విద్యతో ఉన్నానని అబద్ధాలు చెప్తున్నావు, నన్ను మోసం చేయాలని చూస్తున్నావు. ఏంటి రోహిణి, నాకంటే అమాయకుడు ఎవరు దొరకలేదా నీకు? నన్ను మోసం చేయాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా అనగాని,
కాదు మనోజ్ అని చెప్పనేసరికి, లేదు రోహిణి, నాకు నీ మీద ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. అప్పటికప్పుడే కోప్పడతావు, అప్పటికప్పుడే మళ్ళీ నువ్వే మామూలు మనిషి అవుతావు. ఏంటో ఒక్కొక్కసారి కాల్స్ వస్తే టెన్షన్ పడిపోతూ ఉంటావు. నీ గురించి నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకో ఏంటో నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఏ రోజు నిన్ను అడగలేదు, కానీ ఇప్పుడు మాత్రం అడగాలని అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి, ఏమీ లేదు మనోజ్, నేను ఏ తప్పు చేయడం లేదు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ప్లీజ్ మనోజ్ అంటూ రోహిణి కాస్త నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. మనోజ్ ఏమీ వినకుండానే, ఇంకా రోహిణి, నేను ఏం తేల్చుకోలేకపోతున్నాను. అటు అమ్మకు చూస్తే బాగలేదు, ఇటు మనోజ్ చూస్తే ఎలా మాట్లాడుతున్నాడు. ఏంటిది, నాకు ఈ పరిస్థితి ఏంటి? నేను ఏం చేస్తున్నాను? తప్పు చేస్తున్నానా? మనోజ్ వాళ్ళకి నిజం చెప్పకుండా పెళ్లి చేసుకుని తప్పు చేశానా? తప్పు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ప్రాబ్లమ్స్ నాకు వస్తున్నాయా అని చెప్పి ఇంకా రోహిణి కాస్త ఎంతగానో బాధపడుతూ ఇంకా ఎప్పటికో నిద్రపోతుంది. నిద్రపోయేసరికి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే రోహిణి నిద్ర లేచేసరికి మనోజ్ ఉండడు. ఇదేంటి, మనోజ్ ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాడు? షోరూమ్ కూడా 9-10 గంటలకు కదా తీస్తారు, మరి ఇంత ఉదయాన్నే మనోజ్ ఎక్కడికి వెళ్ళుంటాడు అనుకుంటూ కిందకు వచ్చేసరికి, మీనా చాలా తలపోటుగా ఉంది, కొంచెం టీ పెట్టిస్తావా అనగానే, అలాగే రోహిణి కూర్చో, పెట్టి తెస్తాను అని చెప్పి మీనా కాస్త తేవడానికి వెళ్తుంది. మనోజ్ ఎప్పుడు వెళ్ళాడు అని చెప్పాను కానీ, ఎప్పుడో చాలాసేపు అయింది. ఉదయం 6 గంటలకే నిద్ర లేచి రెడీ అయిపోయి కాఫీ టీ అని కూడా నన్ను ఏమీ అడగలేదు, హడావిడిగా వెళ్ళిపోయారు. ఇంకా నేను పిలవాలని కూడా అనుకోలేదు. ఎక్కడికో అర్జెంట్ పని మీద వెళ్తున్నారేమో, నీకు చెప్పే వెళ్తున్నారేమో అని అనుకున్నాను అనగానే, నాకేం చెప్పలేదు మీనా అని చెప్పనేసరికి, అవునా, ఏదైనా అర్జెంట్ వర్క్ ఉందేమో, ఏ వర్క్ ఉన్నా నాకు చెప్పకుండా వెళ్ళడే. అసలు మనోజ్కి ఏ పనులుంటాయి? షోరూమ్ పనులు తప్ప ఇంకే పనులు ఉండవు కదా, మరి ఇంకెందుకు మనోజ్ ఎక్కడికి వెళ్ళుంటాడు అన్న ఆలోచన మీదే మీనా అయితే ఇంకా రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి తలపోటు వస్తున్నావు? టీ తాగు, చల్లారిపోతే మళ్ళీ తలనొప్పి తగ్గదు కదా రోహిణి అని చెప్పను కానీ, సరే అని చెప్పి శృతి కూడా వస్తుంది. మీనా కాఫీ అనగానే, 2 minutes శృతి అని చెప్పనేసరికి, అవును మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారా? మీ ఇద్దరికి మధ్య గొడవ జరిగింది అని అత్తయ్య చెప్పారు అనగానే, అవును కదా, మర్చిపోయాను శృతి, నేను నీకు కాఫీ ఇవ్వను, కావాలనుకుంటే వెళ్ళి అత్తయ్యని అడుగు, లేదంటే వేరే వాళ్ళని ఎవరినైనా అడుగు. రోహిణి, మీనా నాతో మాట్లాడడం లేదు, కొంచెం కాఫీ పెట్టిస్తావా అని చెప్పనేసరికి, నాకే తలపోటు వస్తుందని నేనే మీనాని అడిగాను, నువ్వు నన్నొచ్చి కాఫీ పెట్టమంటున్నావా? నా వల్ల కాదు, నువ్వు అత్తయ్యని అడుగు అని చెప్పనేసరికి, ఆంటీ ఆంటీ అని పిలిచనేసరికి, ఏంటి శృతి అని చెప్పాను కానీ, నాకు హెడేక్గా ఉందా ఆంటీ, నాకు కాఫీ కావాలి, ఇస్తారా అని చెప్పాను కానీ, నేనా అని చెప్పాను కానీ, మరి మీనా నాతో మాట్లాడడం లేదు, మీనాకు నాకు మధ్య గొడవ జరిగింది, మరి నేను మీనాని ఎలా అడుగుతాను, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పనేసరికి, సరే అని ఇంకా ఏం మాట్లాడకుండా, సరే పక్క తప్పుకోవే అని చెప్పి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొచ్చి ఇస్తుంది. చిచి, ఇది కాఫీనా? వేడి నీళ్ళల్లో ఏదో పంచదార కాఫీ పొడి వేసి కలిపి తీసినట్టు ఉంది, అస్సలు టేస్ట్ లేదు, నాకేం వద్దులే అనుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి, ఇదేంటిది, ఈ పిల్ల ఎంత మాట అనేసింది, కాఫీనా వేడి నీళ్ళ అని అన్నదేంటి, అంత చండాలం కింద ఉందా అని చెప్పి నోట్లు ఇలా పెట్టుకునేసరికి, అవును చండాలం కింద ఉంది, మీనా కాఫీ పెడితే అద్భుతంగా ఉంటుంది, నాకు కాఫీ పెట్టడం చేత కాదన్నమాట అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి రోహిణి ఆలోచించుకుంటానే గదిలోకి వెళ్ళి రెడీ అయ్యి, ఏంటమ్మా రోహిణి, ఉదయాన్నే మనోజ్ ఎక్కడికో వెళ్ళాడు, ఉదయం నుంచి కనిపించలేదని ఫోన్ చేస్తే అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాను అని చెప్పాడు, ఎక్కడికి వెళ్తున్నాడో నీకేమైనా చెప్పాడా అనగానే, నాకేం చెప్పలేదు అత్తయ్య, నేను పార్లర్కి వెళ్ళొస్తాను అంటూ రోహిణి కాస్త పార్లర్కి వెళ్ళిపోతుంది. ఇంకా మనోజు వెళ్ళడమే పార్కుకి వెళ్ళిపోతాడు. పార్కులో తన ఫ్రెండ్ మణికంఠ ఉన్నాడు కదా, మణికంఠ వచ్చేంతవరకు పార్కులోనే కూర్చుంటాడు. ఏంటి మనోజ్, ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పావు, దేని గురించి అని చెప్పాను కానీ, మనం అర్జెంటుగా స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పనేసరికి, ఎందుకు మనోజ్, స్వామీజీ దగ్గరికి ఎందుకు, నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి కదా, ఇప్పుడు చక్కగా చేసుకుంటున్నావు, ఎలాంటి ఇబ్బంది లేకుండాను. అర్జెంటుగా స్వామీజీతో ఒక విషయం గురించి మాట్లాడాలి,
నా ఇంట్లో ఏంటేంటో జరిగిపోతుంది అని చెప్పనేసరికి ఏం జరుగుతుంది మనోజ్ అని చెప్పనగానే జరుగుతుంది అర్జెంటుగా నన్ను ఆ స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్ళమనకంట అని చెప్పనేసరికి సరే సరే పద వెళ్దామని చెప్పి ఇంక ఇద్దరు కూడా స్వామీజీ దగ్గరికి వెళ్తారు. వెళ్ళడంతో ఏంటి మళ్ళీ వచ్చావు అనగానే స్వామి నాకు కొన్ని కష్టాలు ఏర్పడ్డాయి, నా భార్య నాకు అబద్ధాలు చెప్తుంది, నన్ను మోసం చేయాలని చూస్తుంది, అసలు నా భార్య నా దగ్గర ఏం నిజం దాచిందో నాకు అర్థం కావట్లేదు, అసలు నా భార్య నాకు నిజమే ఎందుకు చెప్పడం లేదు, నా దగ్గర ఏం నిజం దాచిపెట్టింది ఏమీ తెలియడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అవుతాడు స్వామీజీ. అయితే ఇదేంటి వీడు ఏమి నిజం దాచిపెట్టింది అని చెప్పి ఆలోచిస్తూ తన పనితనం బయటికి తీయాలి అన్న ఉద్దేశంతో ఇంకా స్వామీజీలు కొంతమంది కరెక్ట్గానే చెప్తూ ఉంటారు కదా. సో స్వామీజీ నీ భార్య ఫోటో ఉందా అని చెప్పనగానే ఉంది స్వామి అని చెప్పి ఫోటోని ఇద్దరు కలిపి ఉన్న ఫోటోని చూపిస్తారు. ఇందులో నువ్వు కూడా ఉన్నావు కదయ్యా, నేను అడిగింది నీ భార్య ఫోటో ఒకటే కదా, నీ భార్య ఫోటో ఒకటి ఇవ్వు అని చెప్పనగానే సరే స్వామి అని చెప్పి ఇంకా మనోజు రోహిణి ఫోటో ఒక్కటే తీసి చూపిస్తాడు. చూపించేసరికి ఆ అమ్మాయిని చూడడంతో నువ్వు ఆ అమ్మాయికి రెండో జీవితాన్ని ఇచ్చావా అని చెప్పనేసరికి ఏంటి స్వామి ఏం మాట్లాడుతున్నారు, రెండో జీవితం ఏంటి అనగానే రెండో జీవితం ఏంటి బాబు, ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైతే నువ్వు రెండోసారి పెళ్లి చేసుకున్నావా అని అడుగుతున్నాను అని చెప్పనేసరికి ఏంటి స్వామి ఏం మాట్లాడుతున్నారు, నేను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి, తనకి ఆల్రెడీ పెళ్ళి జరగడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు, మీరు మరొక్కసారి చెప్పగలరా అని చెప్పనేసరికి నేను ఏం చెప్తున్నాను బాబు, ఆల్రెడీ అమ్మాయికి పెళ్ళయింది, సంతానం కూడా ఉంది, నాకు తెలిసి పాపో బాబో ఉన్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మీరు చెప్పేది నిజమా స్వామి అనగానే నీ విషయంలో నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పనగానే జరుగుతున్నాయి స్వామి, నా విషయంలో మీరు చెప్పే ప్రతి ఒక్కటి జరుగుతుంది, నేను ప్రతి ఒక్కటి నమ్ముతున్నాను అని చెప్పనగానే మరి ప్రతి ఒక్కటి నువ్వు నమ్మినప్పుడు నేను చెప్పేది కూడా నిజమని నమ్మాలి కదా. ఈ అమ్మాయి విషయంలో ఆల్రెడీ ఈ అమ్మాయికి పెళ్లి జరిగింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు, నిన్ను మోసం చేసిందో మరి నీకు నిజం చెప్పలేదనేది నువ్వు తేల్చుకోవాలి, ఈ అమ్మాయికి అయితే ఆల్రెడీ పెళ్ళయింది బాబు అని చెప్పనేసరికి ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఏంటి మనోజ్ నీ భార్యకు ముందే పెళ్ళయిందా, నాకు ఆ స్వామీజీ చెప్తుంటే నమ్మబుద్ధి కాలేదు, కానీ ఆ స్వామీజీ ఏం చెప్పినా అది నిజమే అవుతుంది, ఆయన అబద్ధం చెప్పరు, అసత్యం పలకరు, ఎప్పుడు కూడా ఆయన చెప్పింది ఏది తప్పు కాలేదు, అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి, మరి ఎలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి అదే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని చెప్పాను, కానీ నేను అర్థం చేసుకోలేకపోవడం ఏంటి అని చెప్పనేసరికి అవును మరి ఆ స్వామీజీ చెప్పినట్టుగా ఆల్రెడీ పెళ్ళయిందంట, పెళ్ళైతే నీ దగ్గర అబద్ధాన్ని చెప్పి నీ భార్య నిన్ను మోసం చేస్తుంది అని చెప్పనేసరికి అర్థమైంది, నాకంతా అర్థమైంది అని చెప్పి ఇంకా మనోజు వెంటనే ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రావడంతో రోహిణి మనోజ్ ఎక్కడికి వెళ్ళాడు అని ఫోన్లు చేసినా మనోజు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ అని చెప్పి ప్రభావతిని పిలుస్తాడు. పిలిచేసరికి ఏంట్రా మనోజ్ ఉదయాన్నే వెళ్ళావంటే ఎక్కడికి వెళ్ళావు, రోహిణి ఫోన్లు చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట, ఎక్కడికి వెళ్ళావరా అని చెప్పనేసరికి నేను వెళ్ళిన పని పూర్తయింది అనేసరికి నువ్వు వెళ్ళిన పని పూర్తవ్వడం ఏంటి, అసలు ఏ పని మీద వెళ్ళావు, ఏ పని పూర్తయింది అని చెప్పనగానే నాకు రోహిణి మీద అనుమానం కలిగింది, అనుమానానికి తగ్గట్టుగానే రోహిణికి ఆల్రెడీ పెళ్ళి జరిగింది అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. అయితే ఏం మాట్లాడుతున్నావురా, రోహిణికి పెళ్ళయిందా, పెళ్ళైతే ఆ విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టిందా అని చెప్పాను. కానీ అవునమ్మా, రోహిణికి ఆల్రెడీ పెళ్ళి జరిగితే నా దగ్గర నిజం దాచిపెట్టి రోహిణి మన ఇంట్లో అడుగు పెట్టింది, కొడుకో కూతురో కూడా రోహిణికి ఉన్నారంట, ఆ విషయాన్ని కూడా దాచిపెట్టింది. ఏంట్రా మనోజ్ ఏం మాట్లాడుతున్నావు, నిజంగా రోహిణికి పెళ్ళయి ఒక బిడ్డ ఉన్నాడా
ఆ విషయాన్ని దాచిపెట్టిందా? ఆ విషయం నీకెలా తెలుసు అనగానే స్వామీజీ ద్వారా తెలిసిందమ్మా అని చెప్పనేసరికి అబద్ధం రా అని చెప్పాను కానీ లేదమ్మా, అది 100% నిజం. స్వామీజీ నిజమే చెప్తారు, అబద్ధం చెప్పరు. ఆయన అబద్ధం చెప్పే మనిషి కాదు. ఆయన నా జీవితంలో జరిగినట్టు ప్రతి ఒక్కటి చెప్పారు. కల్పన నన్ను మోసం చేసిందని ప్రతి ఒక్కటి ఆయన నా జీవితంలో కరెక్ట్గా చెప్పారు. ఈ రోహిణి విషయంలో కూడా ఆయన చెప్పేది నిజమే. రోహిణికి ఆల్రెడీ పెళ్లి జరిగింది, కొడుకో కూతురో ఉన్నారు. ఆ విషయాన్ని నువ్వు అడిగి రోహిణిని, నన్ను మోసం చేస్తున్న రోహిణి మాత్రం నా లైఫ్లో నేను ఉండదలుచుకోలేదు, నాకు రోహిణి వద్దు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా ప్రభావతి అయితే నేను నమ్మలేనురా అని చెప్పాను కానీ నమ్మి తీరాలమ్మా, ఖచ్చితంగా నువ్వు నమ్మి తీరాలి, నమ్మకపోతే కుదరదు. ఎందుకంటే రోహిణికి ఆల్రెడీ పెళ్లి జరిగింది అన్న విషయం బయటికి వచ్చింది కాబట్టి రోహిణి గురించి నువ్వు అబద్ధాలు నిజాలు ఏమనుకున్నా కానీ రోహిణికి పెళ్లి జరిగిపోయింది, మనం ఆ విషయాన్ని నమ్మి తీరాలి అంటూ మాట్లాడడంతో నాకెందుకో ఇదంతా అనుమానంగా ఉందిరా అని చెప్పాను కానీ లేదమ్మా, నా మాట మీద ఏమాత్రం నీకు నమ్మకం ఉన్నా రోహిణి గురించి ఆలోచించు. రోహిణి ఖచ్చితంగా పెళ్లి జరిగింది, ఆ విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ప్రతి క్షణం రోహిణి ఏదో అబద్ధం చెప్పి మోసం చేస్తుంది నన్ను, అది నువ్వు తెలుసుకోకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నావు. లేదమ్మా, నువ్వు రోహిణిని నిలదీసి అడిగి నాకు న్యాయం జరిపించు అనేసరికి లేదురా లేదు అని చెప్పాను కానీ లేదమ్మా, రోహిణికి పెళ్ళి జరిగింది, నువ్వు చెప్పు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా మనోజ్ అయితే అడుగుతావా అడగవా అని చెప్పాను కానీ అడుగుతానురా, ఖచ్చితంగా అడుగుతాను, నువ్వు దేని గురించి ఆలోచించుకు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త చెప్తుంది. చెప్పేసరికి రోహిణి ఇంటికి వచ్చిన తర్వాత అడుగుదామని ఎదురు చూస్తూ ఉండగానే రోహిణి ఇంటికి రానే వస్తుంది. రోహిణి ఇంటికి రావడంతో ఆగు రోహిణి అని చెప్పాను కానీ ఏమైంది అత్తయ్య, అయినా మనోజ్ ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ గురించి నేను ఎంతలా ఎక్కడికి వెళ్ళావో ఏంటో నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, అసలు నాకు చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతావు మనోజ్ అని చెప్పి ఇంకా రోహిణి కాస్త ఆగ్రోహిణి నేను నీతో మాట్లాడాలి అనగానే ఏంటత్తయ్య చెప్పండి అనగానే నీకు ఆల్రెడీ పెళ్ళి జరిగింది కదా, కొడుకో కూతురో నీకు ఉన్నారు కదా, అబద్ధం చెప్పకు, మాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి, నువ్వు అబద్ధం చెప్పాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి అది అత్తయ్య మీకు అని చెప్పాను కానీ మాకు అన్నీ తెలిసిపోయాయి అని చెప్పాను కదా, నువ్వు మా దగ్గర అబద్ధం చెప్పి మోసం చేయాలని చూస్తే అస్సలు ఊరుకోని రోహిణి అని చెప్పి అనేసరికి ఏంటి పార్లలమ్మకు ముందే పెళ్ళి జరిగిపోయిందా, ఒక కొడుకో కూతురు కూడా ఉన్నారా అంటే పార్లలమ్మ ఇన్ని రోజులు అబద్ధం చెప్పిందా, పార్లలమ్మ ఇన్ని రోజులు మోసం చేసిందా, అబద్ధం చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసిందా పార్లలమ్మను చాలా తక్కువ అంచనా వేశామే, పార్లలమ్మ గురించి చాలా తక్కువగా ఆలోచించామే అనుకుంటూ ఇంకా బాలు కాస్త అంటాడు. అనేసరికి అది కాదు అని చెప్పనేసరికి ఏది కాదు పార్లలమ్మ, నువ్వు మాకు అబద్ధం చెప్పలేదా, నువ్వు మాకు మోసం చేయలేదా అని చెప్పనేసరికి అది కాదు బాలు అనగానే బాలు విషయం వదిలేసే రోహిణి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నీకు ఆల్రెడీ పెళ్ళి జరిగిందా లేదా, మాకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పాను కదా, ఇంకా మమ్మల్ని అబద్ధం చెప్పి మోసం చేయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి ప్రభావతి కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా అర్థమైపోతుంది రోహిణికి నిజంగా పెళ్ళి జరిగిపోయిందన్న విషయం తెలిసిపోయింది అని కంగారు పడిపోతూ రోహిణి నా పెళ్ళి జరిగిందన్న విషయం తెలిసిపోయింది, వీళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఉంటాయి, ఇప్పుడు నేను ఏం చేసినా కానీ వీళ్ళు నమ్మరు, సో నేను సైలెంట్గా ఉండడం తప్ప ఏం చేయలేను, నిజాన్ని ఒప్పుకోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి రోహిణి కాస్త అవునత్తయ్య పెళ్ళి జరిగింది, అది నాకు తెలిసి తెలియని వయసులో జరిగింది అనగానే అవసరం లేదు, నీకు పెళ్ళి జరిగిపోయింది, తెలిసి తెలియని వయసా అనేది అనవసరం, నువ్వు మాకు ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పావా, మోసాలు చేసావా, మా దగ్గర ఇన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టావా, అంటే మేము మాయంత వెర్రి వాళ్ళు ఎవరూ నీకు కనిపించలేదా,
మేము ఎన్ని రోజులు నీ గురించి చాలా తక్కువ అంచనా వేశాము. నువ్వు ఇంత అబద్ధం చెప్తావని, ఇన్ని మోసాలు చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా రోహిణిని నిలదీస్తారు. రోహిణిని నిలదీసేసరికి అది కాదత్తయ్య అని చెప్పాను, కానీ ఇంకేం చెప్పద్దమ్మా, ఈ రోహిణితో కలిసి నేను కాపరం చేయలేను. ఇది నన్ను ఎంతలా నమ్మించి మోసం చేసిందో, దీన్ని ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉంచాలని అనుకోవట్లేదు. దీనికి ముందే పెళ్ళయ్యి కొడుకో కూతురో ఉండడం వల్లే ఇది నన్ను మోసం చేసింది. అందుకే వాళ్ళ నాన్న కూడా దీని దగ్గరికి రావట్లేదేమో అని చెప్పి మాట్లాడేసరికి, అదేంటది, నాకు పెళ్ళయిందన్న విషయం తెలిసిన వాళ్ళకి నాకు పెళ్ళయిందన్న విషయం మాత్రమే తెలిసిందా, అదెలా తెలిసింది అని చెప్పి ఇంకా రోహిణి కాస్త కంగారు పడుతూ ఉండగా, ఒక్క నిమిషం కూడా ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదమ్మా, దీన్ని బయటకు గెంటేసేయండి, ఒక్క క్షణం కూడా ఇది ఉండడానికి వీల్లేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు రోహిణికి. ఇంకా మెడపట్టి బయటకు గెంటైపోతూ ఉండగా, ఆగు ప్రభా అంటూ సత్యం ఆపుతాడు. ఎందుకు నాన్న ఆపుతున్నావెందుకు అని చెప్పాను, కానీ ఏరా నువ్వు ఇవేమీ తెలుసుకోకుండానే నువ్వు పెళ్లి చేసేసుకున్నావా? ఇవేమీ తెలుసుకోకుండానే నువ్వు నీ భార్యని ఇష్టపడి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చావా? ప్రభా నీకు నేను ఈ సంబంధం గురించి నేను ముందే చెప్పాను కదా, పెళ్ళికి వాళ్ళెవరూ రావడం లేదు, ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకునే పని లేదా, అసలేంటిదంతా అని ఎన్నోసార్లు మొత్తుకున్నాను. అయినా సరే నువ్వు నా మాట విన్నావా? నా మాట వినకుండా, నేను నా మాట వినిపించుకోకుండా నీకు నచ్చినట్టు చేస్తూనే వెళ్ళిపోయావు. ప్రతిసారి కూడా నీకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళావు. మరి అలాంటి తప్పుడు రోహిణి ఎందుకు అబద్ధం చెప్పిందంటే తన జీవితం బాగుపడడం కోసం అబద్ధం చెప్పింది. ఎప్పుడో తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసేశారు అని చెప్తుంది కదా. తన భర్త చనిపోయాడు కాబట్టి తన జీవితాన్ని చక్కదిద్దుకోవడం కోసం మళ్ళీ పెళ్లి చేసుకుంది మనోజ్ని. నిజం చెప్పకుండా, అది తెలుసుకోకపోవడం నీ తప్పు కానీ రోహిణి తప్పు కాదు కదా మీనా. సారీ ప్రభావతి, నువ్వు తెలుసుకోవడం మానేసి రోహిణిని తప్పు పడతావెందుకు? రోహిణి ఏ తప్పు చేయలేదు, తప్పు చెయ్యదు. నువ్వే మోసం చేశావు, నువ్వే అబద్ధాలు ఆడావు, నువ్వే అబద్ధం ఆడి మోసం చేసి రోహిణి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే రోహిణి మనోజ్కి పెళ్లి చేసేసావు అంటూ సత్యం తిట్టడంతో, అది కాదండి అని చెప్పాను, కానీ ఇంకేం చెప్పొద్దు ప్రభావతి. నువ్వు తప్పు చేసి రోహిణినంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. రోహిణి ఏ తప్పు చేయలేదు, అర్థమవుతుందా? నువ్వు పదే పదే రోహిణిని అనద్దు. రోహిణి ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడే ఉంటుంది. తప్పు చేసి మీరు తెలుసుకోకుండా రోహిణిని కోడలుగా తెచ్చుకున్నందుకు గాను మీరే పడండి, అంతే తప్ప రోహిణి ఏ తప్పు చెయ్యదు అంటూ ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక మనోజు సైలెంట్ అయిపోతాడు. ఇటు ప్రభావతి కూడా నోరు మూసేస్తుంది. ఎందుకంటే అక్కడ సమాధానం చెప్పడానికి ఎలాంటి ఆస్కారం లేదు, సమాధానం చెప్పే అవకాశం కూడా లేదు. మరి అలాంటి తప్పుడు ఎలా చెప్తుంది? చెప్పే పరిస్థితి ఉండదు కదా. సో అందుకని ప్రభావతి కూడా నోరు మూసేస్తుంది. ఇంకా బాలు కరెక్ట్గా చెప్పావు నాన్న, వీళ్ళు ఎన్ని రోజులు సైలెంట్గా ఊరుకుని ఇప్పుడు ఏదో విషయం బయటపడిందని ఇలా మాట్లాడితే ఎలా కుదురుతుంది? కష్టమే కదా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా మనోజు ప్రభావతి కూడా సైలెంట్ అయిపోయి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి రోహిణి, అమ్మయ్య మావయ్య గారే నన్ను కాపాడారు, మావయ్య గారే లేకపోయి ఉంటే నేను ఏమైపోయేవాడినో అని చెప్పి ఏమైపోయేదాన్నో అని చెప్పి రోహిణి కాస్త సైలెంట్గా వెళ్ళిపోతుంది. మరి అలా వెళ్ళిపోయినా మరి తర్వాతైనా ఈ విషయాలు బయటకు వస్తాయా? మరి రోహిణి గురించి పూర్తి నిజాలు బయటకు వస్తే అప్పుడైనా సత్యం రోహిణిని క్షమించమనే అంటాడా, లేక రోహిణికి అప్పుడైనా శిక్ష విధిస్తారా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్